హాయ్ బ్రో. హాయ్ బ్రో. అయితే రీసెంట్ గా చూసుకుంటే చాలా వరకు సినిమాలు తగ్గిపోతా ఉన్నాయి. ఇప్పుడు రిలీజ్ అయ్యే సినిమాలు రిలీజ్ సినిమాలు ఎక్కువైపోతా ఉన్నాయి. ఎందుకంటారు? కారణం ఏంటంటారు? దానికి కారణం ఏంటంటే ఇప్పుడు మన బడా హీరోలు ఉన్నారు కదా, ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో కానీ ఏ ఇండస్ట్రీలో బడా హీరోలు అంటారు. సో ఈ బడా హీరోలు ఏంటంటే ఒక సినిమా తీయడానికి మినిమం 2 సంవత్సరాలు టైం తీసుకుంటున్నారు యావరేజ్గా. అది కూడా కొన్ని సినిమాలు అయితే 3 ఏళ్ళు పడుతున్నాయి, కొన్ని సినిమాలు 4 ఏళ్ళకి వస్తున్నాయి. సో ఇలా టైం తీసుకోవడం వల్ల జనాలు ఏమైందంటే సినిమా పిచ్ అనేది ఉంది, కానీ ఏ సినిమాలు చూడాలో అర్థం కాక ఆ పాత సినిమాలే మళ్ళీ వేసుకొని అదే అరిగిపోయిన క్యాసెట్ వేసినట్టు అదే చూస్తా కూర్చుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకప్పుడు సినిమాలు సంవత్సరానికి ఒకటి వచ్చేది, ఒక హీరోది మెయిన్ హీరోది, ఒకసారి 2 వచ్చేవి. కొన్నిసార్లు ఒకప్పుడు రవితేజ మూవీ చూసుకుందాం, సంవత్సరానికి 3 దిశ ఉన్నాయి, 4 దిశ సినిమాలు కూడా ఉన్నాయి. కానీ అలాంటిది ఒక 5 సంవత్సరాల నుంచి అదే రవితేజ 2 సంవత్సరాలు కూడా తీస్తున్నాడు, సంవత్సరానికి ఒకటే తీస్తున్నాడు. అంటే ఎలా ఉందంటే ఇంకా జనాలకి పిచ్చే కదా, సినిమా పిచ్చోళ్ళు ఉంటారు కదా చాలా మంది, దానికి పిచ్చే కదా వాళ్ళకి, ఎందుకు ఇంకా చూసే సినిమాలు చూద్దామని చెప్పేసి అలా చూసుకుంటున్నారు. సో అందువల్ల సినిమాలు అనేవి లేట్ అయిపోతున్నాయి హీరోస్ తీసేసరికి. సో అందువల్ల దీని ప్రభావం వల్లే రిలీజ్ అనేది వచ్చేస్తున్నాయి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఒకటి ఏంటంటే అలా లేట్ అవ్వడానికి కారణం కూడా మనకు పదం ఉంది, పాన్ ఇండియా అని చెప్పేసి. ఈ ప్రతిదీ పాన్ ఇండియా అయిపోతుంది. పాన్ ఇండియా అంటే ఏంటంటే పాన్ ఇండియా అంటే మొత్తం ఇండియాలో ప్రతి లాంగ్వేజ్లో సినిమా రిలీజ్ అవ్వాలి. సో అందరినీ సాటిస్ఫై చేయాలి. అంటే నీకు నచ్చాలి, సౌత్ ఇండియన్ నచ్చాలి, మన వల్ల సౌత్ ఇండియన్, నార్త్ వాడికి నచ్చాలి, మళ్ళీ అన్ని లాంగ్వేజ్లో నచ్చాలంటే దాని తగ్గట్టు సినిమా తీయాలి. సో ఒకటే తీయాల్సింది 2 days అవుతుంది. ఏవైతే ఆ సీన్స్ అనేవి కొన్ని ఉంటాయి, వాటిని మార్పు చేయాలి. అంటే తెలుగులో పెట్టిన సీన్ తమిళ వాళ్ళకి నచ్చదు, సో తమిళ్లో మళ్ళీ దాన్ని మార్పు చేయాలి. తమిళ్లో పెట్టిన సీన్ తెలుగు నచ్చదు, మళ్ళీ దాన్ని మార్పు చేయాలి. దీని వల్ల ఏమవుతుందంటే ఈ పాన్ ఇండియా అనేది దానివల్ల టైం అనేది చాలా వేస్ట్ అయిపోతుంది. సో షూటింగ్ లేట్ అయిపోతుంది. దీంతో మళ్ళీ కొత్తగా ఈ 6 ప్యాక్ సినిమా హీరో గడ్డం మార్చాలి, మళ్ళీ హెయిర్ స్టైల్ మార్చాలి, ఈ 6 ప్యాక్ మార్చాలి, మళ్ళీ హీరో సన్నగా అవ్వాలి, లావ్ అవ్వాలని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డ్రాగన్ అనే సినిమా వచ్చింది, ఎన్టీఆర్ గారితో వస్తుంది డ్రాగన్ అనే సినిమా. దాంట్లో ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయి, ఒకసారి సన్నగా ఉంటాడు, ఒకసారి బాడీ విరిగిపోతుంది. బయట ఆడియో ఫంక్షన్లో చూసుకుంటే హీరో సన్నగా అయిపోతున్నాడు, మళ్ళీ కొన్ని చోట్ల బాడీ బాగా బల్క్ అయిపోతున్నాడు. అంటే దీనివల్ల ఈ వేరియేషన్ వల్ల ఏమవుతుందంటే సినిమా సంవత్సరం రావాల్సింది 2 years అవుతుంది. సో ఇంకా సినిమా పిచ్చోళ్ళు ఉంటారు కదా, మరి ఎందుకు వెయిట్ చేయాలి చెప్పండి? సినిమా పిచ్చోళ్ళు కూడా వాళ్ళు కూడా ఆశ పెట్టుకుంటారు కదా, అరే మా హీరో వస్తాడు, ఈ సినిమా వస్తుందని చెప్పేసి. అది రావట్లేదు. సో వాళ్ళ హీరోలు ఏం చేస్తున్నారంటే ఈ ఫ్యాన్స్ అందరూ మా సినిమాలు ఆల్రెడీ హిట్ అయిపోయినాయి, సో ఇలాంటి ట్రెండ్ మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు అంతే. సో అందువల్ల ఈ సినిమా లేట్ అయిపోవడం, దానివల్ల ఈ డిలే అవ్వడం వల్లనే రిలీజ్ అనేవి వస్తున్నాయి అంతే. అంటే ఒకప్పుడు చూసుకుంటే సినిమాలు మరి నార్మల్ గా చేసిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి. గతంలో చూసుకుంటే 2002లో కావచ్చు, ఆ తర్వాత సినిమాలు వచ్చినవి కావచ్చు. అంటే బ్లాక్ బాస్టర్ కంటే పాన్ ఇండియా కంటే ఎక్కువ వసూలు కూడా చేసిన సినిమాలు ఉన్నాయి. అంటే అప్పుడు లేని కలెక్షన్స్ ఇప్పుడు వస్తున్నాయా? అంటే ఇప్పుడు వన్ థింగ్ అన్న, ఇప్పుడు ప్రతిదీ ఇప్పుడు ఒకటి చెప్తాడండి. రీసెంట్గా ఒక మన నార్త్ ఇండియా అతను ఒక ఇంటర్వ్యూ చేశారు. అతను ఒక ఇంటర్వ్యూ కాదు, ఒక షో జరిగితే షోలో మీరు ఎక్కడి నుంచి వచ్చారని చెప్పేసి ఒక తెలుగు అని అడుగుతాడు. మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్ర, తెలంగాణ సంథింగ్ అంటాడు. అంటే తెలుగు, మీరు ఏ లాంగ్వేజ్ అంటే తెలుగు అంటాడు. తెలుగు అనగానే వాడు ఒకటే అంటాడు, అబ్బా మీరు ఏం తీసినా ఇప్పుడు పాన్ ఇండియా కదా అంటున్నాడు. అంటే మన లెవెల్ ఎక్కడికి ఉందంటే ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ వెళ్ళిపోయింది. మీరు అన్నట్టు 2002లో వచ్చిన సినిమాలు, 2004 వచ్చిన సినిమాలే బాగుండేటివి. అంటే బాగున్న సినిమాలే ఉన్నాయి అప్పటికి కూడా, అంటే ఇప్పుడు బాగాలేవని కాదు, అప్పుడు కూడా బాగుండే సినిమాలే ఉన్నాయి. కానీ 6 ప్యాక్ అలాంటివి ఏం లేవు కదా అప్పుడు పాన్ ఇండియా లేదు, 6 ప్యాక్ లేదు, హీరో హైట్ చూడరు, హీరో గడ్డం చూడరు, హీరో 6 ప్యాక్ చూడరు, బాడీ చూడరు, ఏం చూడరు, కంటెంట్ అంతే. జస్ట్ సినిమా కంటెంట్ వల్ల హిట్ కొట్టుకుంటే పోయేది, మంచి క్రేజ్ వచ్చేది. అప్పట్లో మన మాదిరిగా పాన్ ఇండియా ఉంటే అది లేదు, ఎవరిని సాటిస్ఫై అవసరం లేదు, తెలుగు ఆడియన్స్ని సాటిస్ఫై చేస్తే సినిమా ఎక్కడికి వెళ్ళిపోతుంది. సో దానివల్ల డిలే అయిపోతున్నాయి స్టోరీలు. ఈ స్టోరీలు ఏంటంటే ఇప్పుడు ప్రతిదీ అందరినీ సాటిస్ఫై చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టెంపర్ మూవీ చూద్దాం. టెంపర్ మూవీ చూసుకుంటే హీరో చనిపోడు, కానీ అదే టెంపర్ మూవీ అయోగ్య అని చెప్పేసి విషయాలు తీశాడు, అక్కడేమవుతుంది హీరో చనిపోవాలా. సో దాన్ని సాటిస్ఫై చేయడం ఇవన్నీ లేట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో ఇదే స్టోరీని మళ్ళీ మనం తమిళనాడులో తీసుకుంటే చాలా వేరియేషన్ ఉంటాయి. ఠాగూర్ సినిమాలో హీరో చనిపోడు, కానీ అక్కడ చనిపోతాడు. సో అలాంటి వేరియేషన్ రావడం వల్ల పాన్ ఇండియా అంటే అన్ని అలా డబ్బింగ్ చేయడం ఎందుకు, మనమే తీసి సరిపోతుందని చెప్పేసి అలా ప్రతిదీ కుమ్మకైపోతుంది. కాబట్టి దానివల్ల లేట్ అవుతుంది సినిమా స్టోరీలు. అందుకే రిలీజ్ అనేది ట్రెండ్ అయిపోయినాయి. సో ఇప్పుడు ట్రెండ్ అని అయిపోతుందని చెప్పేసి ఇంకా రిలీజ్లు చాలా మంది ఇప్పుడు ఆరెంజ్ అనే సినిమా రిలీజ్ అవ్వకపోతే దాని గురించి మళ్ళీ గుర్తించడం వాడు ఎవరు లేడు చెప్పాలంటే. ఆరెంజ్ సినిమా మళ్ళీ రిలీజ్ అవ్వడం వల్ల చాలా మంది ఆ రోజు మిస్ అయ్యాము, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నామని చెప్పేసి అంటున్నారు తప్ప చాలా సినిమాలు అలాగే పోతున్నాయి, కనుమరుగైపోయినాయి. ఈ రిలీజ్ వల్ల మళ్ళీ వాటిని తీసుకొచ్చి జనాల మంది ఇది ఒక హిట్ అని చెప్పేసి ఈ జనరేషన్కి అందుతుందని చెప్పేసి చూపించడం కోసమే మళ్ళీ రిలీజ్ అనేవి వస్తున్నాయి చాలా వరకు.